నేను చెప్పేది 100 రోజులు చేస్తామని చెప్తుంది, చెయ్యలేదు. ఇంకా మనం ఈసారి గెలిపించుకుంటే వాడికి ఏమైపోతుంది, కొమ్ములు పెరుగుతాయి. నేను అబద్ధం ఆడినా చేయకపోయినా నాకే ఓట్లు వేసిందనేది అనుకుంటాడు. కాబట్టి ఆలోచన చేయండి, మంచి ఉద్దేశంతో ఆలోచన చేయండి. మేము చెయ్యలేమని కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి. అడిగేటోళ్ళు ప్రశ్నించే గొంతుకని పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ గెలిస్తే మనం అడుగుతాం, అడగడానికి అవకాశం అడుగుతున్నాం. దయచేయండి, ఆలోచన చేయండి. జై తెలంగాణ. ఆ రకంగా నమ్మించేటటువంటి పెద్ద మోసగాడు మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయింది. నేను మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రశ్నించే గొంతుక కావాలి. ప్రశ్నిస్తే గొంతుక లేకపోతే, ప్రతిపక్షమే లేకపోతే ఈయన మొత్తం దున్నేస్తాడు. అందుకొరకే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా కేసీఆర్ గారు బయటకు వచ్చింది కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. డిసెంబర్ నేను అనుకుంటా 9, 10 తారీఖు నుంచి రైతు బంధు స్టార్ట్ అయింది. పాతది ఏదైతే పెట్టుబడి మన రబీ పంటకు డిసెంబర్ 10 తారీఖు నాడు స్టార్ట్ చేసింది. డిసెంబర్ 10 తారీఖు స్టార్ట్ చేసి ఇవాళ ఇప్పుడు ఎన్నికల ముందు అప్పుడు 5 ఎకరాలకు ఇస్తాం, మేము సర్వే చేస్తాం, అసలు పంటలు వేసినా లేదా, పంటలు వేసిన వాళ్ళకి ఇస్తాం. 100 ఎకరాలకు కేసీఆర్ ఇచ్చిండు, 50 ఎకరాలకు ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు మేము 5 ఎకరాల వరకు వేస్తాం, మొత్తం సర్వే చేపిస్తాం. ఎవరు పంట భూమిలో వేసి పండిస్తున్నారో వాళ్ళకే ఇస్తాం. ఇవన్నీ చెప్పిండు. కానీ ఏమైంది, ఇప్పుడు మెడకలుట్టుకొని ఇప్పుడు ఎన్నికలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకపోతాం. ఒక్క సీటు కూడా గెలుస్తారని చెప్పి వాళ్ళకి ఇప్పుడు సర్వేలను నచ్చిన తర్వాత అరే మరి ఇప్పుడన్నా రైతులకు కనీసం ఆ ఇచ్చే 10,000 కేసీఆర్ ఇచ్చే 10,000 అయినా మరి పాత రైతు బంధుని మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మేము 5 ఏళ్ళు ప్రతిపక్షంగా పనిచేస్తాం. మీరు అవకాశం ఇచ్చిన నాకు ప్రతిపక్షంగా పనిచేయమని చెప్పి మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్షంగా నేను పాత్ర పోషిస్తాను, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇటువంటి నాయకులందరికీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం లేకుంటే 5 ఏళ్లలో చేయకపోతే 5 ఏళ్ళు అప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు అడిగేది మనం 5 ఏళ్లు గడిచినా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి. కానీ ఏం చెప్పిండంటే అన్ని నవంబర్లో ఇస్తున్నాడు కేసీఆర్, నేను ఇచ్చేటి డిసెంబర్లో స్టార్ట్ చేస్తాను చెప్పి 100 రోజులలో 6 గ్యారెంటీల్ని పూర్తి చేస్తానని చెప్పిండు. 6 గ్యారెంటీల్లో 13 పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసు. ఇలా ఏం చెప్పిండు, ఈ రైతు భరోసానే కాదు, ఈ రైతు కూలీలకే కాదు, గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడి అన్ని చెప్పిండు ఆయన చెప్పిన కూడా మీకు వినిపించారు. దయచేసి మీరు ఒక్కటే ఆలోచన